స్పీడ్గా వెళ్ళిపోద్ది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈ న్యూ ఇయర్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు క్యాబేజీ మార్కెట్ నుంచి తెచ్చుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసి వాటిని శుభ్రంగా కడిగి వాటిలో ఏమన్నా పురుగులు అవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలోకి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వాటికి ఇంకా మీరు బాగా నన్ను సపోర్ట్ చేస్తారని ఫ్యూచర్లో మీకు నచ్చిన వీడియోలు కూడా నేను తీస్తాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల విషయాలు కూడా నేను మీకు ఈ ఛానల్స్లో నేను చూపిస్తాను. ఇంకా మీకు నచ్చిన విధంగా నేను అన్నీ చేస్తాను. నన్ను అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ కర్రీ చూద్దురు కానీ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను కదా, దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెసరపప్పు క్యాబేజీ కర్రీ అన్నమాట అది. ఏమన్నా పొరపాటున్నా నాకు చెప్పండి. ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. అయ్యో, నేను నా పేరు చెప్పలేదు కదా మీకు. నా పేరు రాజరాజేశ్వరి. క్యాబేజీ చాలా లేటు, కాకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బౌల్లో వాటర్ తీసుకున్నాను కదా, వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని ఆ ముక్కలన్నీ తీసేసుకొని ఆ బౌల్లో ఒక అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చూసారుగా చాలా టైం పడుద్ది వాటిని కోసుకోవాలంటే. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకొని, పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు కూడా చాలా ఘాటుగా ఉంటున్నాయి. అవి కూడా అందుకే 2 వేస్తున్నాను. లేకపోతే అరకిలో కర్రీ అంటే ఒక 4 అయినా వేయచ్చు పచ్చిమిర్చి, కానీ ఘాటుగా ఉంటున్నాయి కదా, అందుకనే 2 వేస్తున్నాను. ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, పెద్దపాయ ఒకటి. పెసరపప్పు ముందే నానబెట్టేసుకోవాలి. ఈ కోసే ముందే నానబెట్టేసాను కడిగి పెసరపప్పు కూడా. ఉల్లిపాయ కూడా చూసారా, చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని
గ్యాస్ దగ్గరికి వచ్చాము. స్టవ్ వెలిగించి పెసరపప్పు కూడా ముందే నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి హీట్ ఎక్కేదాకా ఉంచి వెల్లుల్లిపాయ కూడా ఒక పాయ వేస్తాను. నేను ఏ కర్రీ అయినా సరే వెల్లుల్లిపాయ మన ఆడవాళ్ళం ఎక్కువ తిన్నా చాలా మంచిదంట. అందుకని వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేస్తాను. అన్నమాట. ఒక కర్రీ అంటే ఒక పాయ వేసేస్తాను నేను. వాటిని కొంచెం చిదుపుకొని వేసేయాలి. 2 గంటలు వేసాను. నూనె, జీలకర్ర, ఆవాలు తాలింపులో వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేస్తాను. కొంచెం తిప్పుకుంటా అది మాడనీయకుండా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవుతూ ఉండగా మాడనీయకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. తర్వాత అవి కొంచెం వేగినాక ఈ క్యాబేజీ కూడా వేసేయాలి. క్యాబేజీ కూడా వేసేసి అర కేజీ కర్రీ కదండి, కొంచెం పెద్ద బౌలే పెట్టుకొని పెద్దది కళాయి పెట్టుకొని చేయాలి. కర్రీ మగ్గిపోతే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పు కూడా తీసేసి నీళ్లు వడగట్టుకొని వేసేయాలండి కర్రీలో. అర కేజీ క్యాబేజీకి ఒక 50 గ్రాముల దాకా పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను సుమారుగా. ఇప్పుడు అది కూడా వేసినాక కూర అంతా తిప్పినాక కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మంట పెట్టాను. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. తిప్పాలి. కర్రీలో పసుపు వేసి తిప్పాలి. కొంచెం మగ్గనిచ్చి ప్లేట్ పెట్టేసేయాలి. కాసేపు మగ్గిద్ది అన్నమాట కర్రీ. ఆ కర్రీలోకి నేను పెసరకట్టు పెడుతున్నాను. పెసరకట్టు కూడా అంటే ఇప్పుడు ఉట్టి కర్రీ అయితే తినలేరని పెసరకట్టు కూడా దానిలో నంచుకొని తింటారని చెప్పి కొంచెం పెసరపప్పుతో పెసరకట్టు పెడుతున్నాను అన్నమాట. దానిలో కొంచెం పసుపు వేసాను. కొంచెం పెసరపప్పు ఉడికినాక ఒక 50 గ్రాముల పెసరపప్పు చాలు కట్టుకి. కొంచెం చిటికెడు కారం వేసాను. కొంచెం ఉప్పు
అవన్నీ వేసినాక ఒకసారి తిప్పేసి వాటర్ కలిపేస్తే వాటర్ పోస్తున్నాను. పల్చగా పెడితే అది పెసరకట్టులాగా బాగుంటుంది అన్నమాట. అది ఉట్టి చింతపండు రసం అది అలా పెట్టకుండా ఇలా పెసరకట్టు పెడితే చాలా టేస్ట్గా ఉంటుందని. అది కొంచెం మగ్గుతుంది కదా కర్రీ, అది మాడకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. మాడనీయకుండా చూసుకోవాలి. కొంచెం మంట తగ్గించి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను. కొంచెం కారం కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయి కాబట్టి 2 వేసాను కాబట్టి కొంచెం కారం కూడా వేసాను. కొంచెం అలా తిప్పుకుంటా మాడనీయకుండా మగ్గనివ్వాలి. కొంచెం మా కారం కూడా తెనాలి కారం అన్నమాట. అది చాలా టేస్ట్గా ఉంటుంది. అది మసాలా కలిసిన కారం అన్నమాట. అంటే మేము పచ్చికారం కొన్నిట్లో పచ్చికారం వాడతాను, కొన్నిట్లో ఈ మసాలా కలిసిన కారం వాడతాను. అది కొంచెం పెసరకట్టులో వేస్తున్నాను. రసం పౌడరు కొంచెం రసంలా బాగుంటుందని. పెసరకట్టు కదా కొంచెం టేస్ట్ వస్తుందని కొంచెం అది వేసాను. కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా వేస్తే ఉట్టి రసం తాగే కంటే ఇలా కొంచెం బాగుంటుంది కదా, అందుకనే ఇలా కొంచెం ఒక 50 గ్రాముల పెసరపప్పుతో అలా చేశాను. ఇది సలవ కూడా చేస్తుంది కదా పెసరపప్పు, అంటే చాలా సలవ చేస్తుంది. ఇప్పుడు మనం కారం వేసాం కదా, కొంచెం వాటర్ అలా జల్లుకుంటే చాలు. అసలు నూనెలోను ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసాను. 1-2 గంటలు కూడా వేయలేదు. దానిలోనే కొంచెం మగ్గనిచ్చేస్తే కొంచెం వాటర్ పోసి మగ్గిపోద్ది కర్రీ కూడా. అటు కర్రీ ఇటు పెసరకట్టు 2 రెడీ అయిపోతున్నాయి. చూసారా, కర్రీలో కొంచెమే నీళ్ళు యాడ్ చేశాను కదా, చాలా చక్కగా మగ్గిపోయింది. అయిపోయింది, కర్రీ అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. పెసరకట్టు పెట్టాను కదా, కొంచెం తాలింపు కూడా పెడితే కొంచెం టేస్ట్ వస్తుంది కదా. కొంచెం నూనె చాలు, ఇది రసమే కదా, కొంచెం చాలు. ఎక్కువ కూడా వేయక్కర్లేదు. ఒక 10 గ్రాముల నూనె చాలు రసంలోకి. 2 ఎండుమిరపకాయలు గిల్లేసి వేసుకుంటే రెండు ఎండుమిరపకాయలు వేసాను అన్నమాట. కొంచెం జీలకర్ర వేస్తాను. చిటికెడు ఆవాలు వేసాను. అవి వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు వేసాను. అవి వేగుతూ ఉండగా ఇంగువ కూడా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంగువ కూడా వేయాలి కొంచెం. చూసారు కదా, ఇంగువ కూడా వేసాను.
తాలింపు ఆ రసంలో కలిపేస్తాను. కొంచెం కొత్తిమీర కూడా దానిలో వేస్తే బాగుంటుందని కొంచెం కొత్తిమీర కూడా ఒక బౌల్లో తీసుకున్నాను. తాలింపు మాడనివ్వకుండా సిమ్లో పెట్టుకొని రసం మరుగుతుంది కదా, అప్పుడు దానిలో ఇది కూడా యాడ్ చేసుకొని తాలింపు వేసేసుకొని కలిపేస్తున్నాను. చూసారు కదా, చక్కగా కమ్మగా క్యాబేజీ కర్రీ దానిలోకి ఉట్టి రసం కాకోకుండా పెసరకట్లాగా అలా చేశాను అన్నమాట. రెండు కలిపి భోంచేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దానిలో కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసి ఒక్క నిమిషం మగ్గనిస్తే చాలు. కొత్తిమీర వేసినాక అయిపోయింది, రసం కూడా అయిపోయింది. మీకు ఈ కర్రీ ఇది నచ్చినట్టయితే